పర్యాటకులే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 30 మంది మృత్యువాత పడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ పర్యటన, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటనలో ఉన్న సమయంలో ఘటన జరగడంతో పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్లు అనుమానిస్తున్నారు. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఆయన కారకులను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరుకు భారతదేశం కృత నిశ్చయంతో కట్టుబడి ఉందన్న ప్రధాని ఇలాంటి దుష్టకుల పన్నాగాలు దానిని నీరుగార్చలేవని అన్నారు. ఉగ్రదాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జపాన్లో పర్యటించిన రైజింగ్ బృందం పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. 7 రోజుల పర్యటనలో 12,062 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించింది. వీటి ద్వారా తెలంగాణలో యువతకు దాదాపు 30,500 ఉద్యోగాలు లభించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. జపాన్కు చెందిన మారుబేని కంపెనీ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. 1000 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడి పెట్టనుంది. మొత్తంగా 5,000 కోట్ల రూపాయలకు పెట్టుబడులు అంచనా వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వాలు చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలుగు చిత్రాలను మాత్రమే కాకుండా ఉర్దూ చిత్రాలను కూడా ప్రోత్సహిస్తాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సినిమా అవార్డులు నిర్లక్ష్యానికి గురైందన్నారు. తెలంగాణ గుండె చప్పుడును తన పాటల ద్వారా విశ్వవ్యాప్తంగా చేసిన గొప్ప వ్యక్తి గద్దర్ అని, తన పాటలతో గద్దర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారన్నారు. గద్దర్ పేరు మీద అవార్డుల ప్రదానం చేయడం హర్షణీయమని, హైదరాబాద్ నగరంలో జరగబోయే చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గురించి ప్రతి చోట మాట్లాడుకునేలా గొప్పగా నిర్వహిస్తామన్నారు. వికారాబాద్ జిల్లాలో నీటి కొరత లేకుండా సమృద్ధిగా నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్లోని జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రజా అవసరాలకు తగ్గట్టుగా నీటి సరఫరా చేపట్టాలన్నారు. నీటి కొరతను అధిగమించేందుకు గాను ప్రభుత్వం అధిక నిధులను కేటాయించడం జరుగుతుందని స్పీకర్ తెలిపారు. నీటి సరఫరాకు ఇబ్బంది కలగకుండా అవసరమైన బోర్ల మరమ్మతు పనులను చేపట్టాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా అందించే ఓహెచ్ఆర్ నీటి ట్యాంకులను శుభ్రం చేస్తూ నాణ్యమైన నీటిని సరఫరా చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారులు కష్టపడి ప్రత్యేక కార్యాచరణతో పనిచేసి ప్రజలకు సేవలు అందించాలని ఆయన తెలిపారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రానున్న 2026 మేడారం సమ్మక్క సారక్క జాతరలపై అధికారులతో మంత్రి రివ్యూ సమావేశం నిర్వహించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం విక్రమార్కల ఆధ్వర్యంలో మేడారం జాతరకు 150 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమంపై జిల్లా అధికారులతో పాటు పూజారులను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. అనంతరం జాతర పర్యనెంట్ పనులను శ్రీకారం చుడతామన్నారు. మేడారం అభివృద్ధి పనులపై ఎస్టిమేషన్ను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లు పేర్కొన్నారు. మే 14 తేదీన హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో అందరూ రామప్పను దర్శించుకోవాలని తెలిపారు. కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ బండి సంజయ్పై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో హిందుత్వ ఎజెండా రాజ్యాంగానికి ప్రమాదం అని అన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హిందుత్వవాదులు బీజేపీకి ఓటేయాలని బండి సంజయ్ ప్రకటన చేస్తున్నారని, దీనిని ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తామన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి మతపరమైన అంశాల్లో ఎన్నికల్లో రెచ్చగొడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఇళ్ల ముందు ఫ్లెక్సీలు కడుతూ రెచ్చగొట్టేలా ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టంలో ఆవిష్కరిస్తున్న అధునాతన పద్ధతులను అందిపుచ్చుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఉన్నతాధికారులకు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిసిఎస్ ప్రాజెక్టుపై డీజీపీ చర్చించారు. నేరస్తులను కనిపెట్టేందుకు ఈ ప్రాజెక్టులో నూతన పద్ధతులు ప్రవేశపెడుతున్నామని, వాటిపై పరిణితి సాధించాలని ఆయన సూచించారు. ఉన్నతాధికారులు ప్రాజెక్టును సమర్థంగా ఉపయోగించాలని తెలిపారు. ప్రాజెక్టులో భాగంగా ఈ సమ్మన్స్, ఈ సాక్ష్య విధానాలను విస్తృతంగా ఉపయోగించాలన్నారు. సిసిటిఎస్ డేటా సమాచారంతో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆసక్తికర పోస్టు పెట్టారు. అనంతమైన ఈ విశ్వంలో మనిషికి ఆవాసయోగ్యమైన ఏకైక గ్రహం భూమి మాత్రమేనన్నారు. ఇక్కడ ప్రకృతి ప్రసాదించిన వనరుల్ని సరిగ్గా వినియోగించుకుంటేనే మనిషి మనుగడ సాఫీగా సాగుతుందని పేర్కొన్నారు. ఆ వనరుల్లో దేన్ని దుర్వినియోగం చేసినా సమస్త మానవాళి జీవనం అస్తవ్యస్తం అవుతుందన్నారు.
ఈ విషయం తెలిసినప్పటికీ మనిషి తన పద్ధతి మార్చుకోవడం లేదని, అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా అడవులను నిర్మూలించుకుంటూ పోతున్నాడని పేర్కొన్నారు. పరిశ్రమల పేరుతో గాలి, నీటిని కాలుష్యంలో ముంచెత్తుతున్నాడని, సహజ వనరులని అవసరానికి మించి వినియోగిస్తున్నాడని తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి విమర్శలు చేశారు. 10 ఏళ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. సంజయ్కి మాకంటే ఎక్కువ అనుభవం ఉందా అని సీరియస్ అయ్యారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ అరాచకాలపై పోరాడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చామని చెప్పారు. సీఎం స్థాయి వ్యక్తితోనే నాకు పోటీ ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు అభివృద్ధిలో వైఎస్ రాజశేఖర రెడ్డి పోటీ పడ్డా అని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. గుంటూరు జిల్లాలో పూర్తిగా తెగిపోయిన చేతిని అరుదైన శస్త్రచికిత్సల ద్వారా అతికించినట్లు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు విందేశ్ చెప్పారు. బీహార్కు చెందిన అంజాద్ అలీ నిర్మాణ రంగంలో పనిచేస్తున్నాడని అన్నారు. క్రేన్లో చేయి పడి పూర్తిగా కట్ అయిందన్నారు. మోచేతి వరకు తెగిపోయిన చేతిని సంచిలో పెట్టుకుని అలీ ఆదిత్య సూపర్ ఆసుపత్రికి వచ్చారని చెప్పారు. 4 వైద్యుల బృందంతో 8 గంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేసి అతికించామని తెలిపారు. ఆ తర్వాత మరోసారి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా చర్మాన్ని అతికించామని చెప్పారు. చేతులు, కాళ్ళు, వేళ్లు కట్ అయితే వాటిని సెలైన్ బాటిల్ ద్వారా ఐస్ ప్యాక్లో పెట్టుకొని 4-5 గంటల్లో తీసుకువస్తే ఫలితం ఉంటుందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఫకీర్ నాయక్ తండా గ్రామంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇళ్ల ముందు ఎండుగడ్డి పందిరిపై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనలో 3 ఇళ్లు, 2 గడ్డిపాకలు దగ్ధమైనట్లు బాధితులు వాపోయారు. షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగిందని తెలిపారు. ఇళ్ల ముందు ఎండుగడ్డి పందిర్లు ఉండటంతో చుట్టూ ఉన్న ఇళ్లకు వేగంగా వ్యాపించిన మంటలు వ్యాపించాయని చెప్పారు. గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. అయితే ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని వివరించారు. సంగారెడ్డి జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఖడ్గి మండల కేంద్రంలో వినయ్ రెడ్డి తన అమ్మమ్మ ఊరిలో జరిగిన జాతరలో ఓ విమానం బొమ్మ కొన్నాడు. అయితే ఇంటికి తీసుకెళ్లగా అది ఎగరలేదు. పలుమార్లు ఆ బొమ్మను మార్చి తీసుకొచ్చినా అలాగే జరగడంతో డబ్బు వాపసు చేయాలని వినయ్ దుకాణదారుని కోరాడు. అందుకు ఆ వ్యక్తి ఒప్పుకోకపోవడంతో వినయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే ఆ దుకాణదారుడు వెళ్ళిపోవడంతో పోలీసులు వినయ్కి సర్ది చెప్పి పంపించారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం గురజాడ గ్రామంలో ఘరానా మోసం వెలుగు చూసింది. అభినందన రియల్ ఎస్టేట్లోని ఖాతాదారులను, రైతులను మోసం చేసింది. కాండ్రు దయాకర్ బాబు అనే సామాజిక కార్యకర్త తాము ఇచ్చిన ప్లాన్ అప్రూవల్కి వాస్తవానికి విరుద్ధంగా అభినందన రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ ప్రజలను మోసగించినట్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మండల సర్వేయర్, గ్రామ సెక్రటరీ భార్గవి ఆధ్వర్యంలో పంచాయతీకి ఇవ్వవలసిన కామన్ సైట్ కొలిచి అప్పగించినట్లు తెలిపారు. తాము సర్వే చేసేటప్పుడు ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు నిర్మించారని, కొన్ని చోట్ల పంట పొలాల్లో రైతులకు నీళ్లు వెళ్లటానికి తూములు వేయకుండా రోడ్లు నిర్మాణం చేశారన్నారు. 6 కాలం కష్టించి పండించిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం మెట్టపల్లిలో కురిసిన అకాల వర్షానికి ఐకేపీ సెంటర్లోని ధాన్యం తడిసి ముద్దయింది. వారం రోజుల క్రితమే ఐకేపీ సెంటర్కి ధాన్యం తెచ్చినా ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు గత ప్రభుత్వంలో టార్పాలిన్ కవర్లు అందించడం జరిగిందని, ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఐకేపీ నిర్వాహకులు టార్పాలిన్ కవర్లు ఇవ్వడం లేదని రైతులు ఆరోపించారు. ఐకేపీ సెంటర్లో కొన్ని టార్పాలిన్ కవర్లు ఉన్నా రైతులకు ఇవ్వడం లేదని రైతులు తెలిపారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మున్సిపల్ అధికారులు ధర్నా నిర్వహించారు. గత 2 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు చెల్లించాల్సిన తేదీ వచ్చినా వేతనాలు చెల్లింపుతో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంట్లో తినడానికి తిండి లేక ఇబ్బందులు, వడ్డీలకే తెచ్చుకొని ఖర్చులు వెళ్లదీస్తున్నట్లు తెలిపారు. మురికి పనులు చేసే మేము తిండి కూడా తినకుండా పారిశుద్ధ్య పనులు చేస్తున్నామంటూ కార్మికులు వాపోయారు. మున్సిపాలిటీ కార్మికులు జీతాలు ఇవ్వడం లేదని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. కమిషనర్ను వివరణ కోరగా నిర్లక్ష్యం లేదని, గత కొంతకాలంగా ఏజెన్సీ ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించినట్లు తెలిపారు. కార్మికులు ఆవేదన చెందవద్దని సూచించారు. ఖమ్మం జిల్లాలో అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తల్లాడ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న వరి ధాన్యం కల్లాలను రైతు సంఘాల నాయకులు పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని లారీల్లో రైసు మిల్లులకు తరలిస్తే రైసు మిల్లుల యజమానులను ఇదే అదునుగా క్వింటాకు 4 కేజీల తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తరుగు పేరుతో మోసం చేస్తున్న మిల్లర్లపై సివిల్ సప్లై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలకలూరు గ్రామంలో టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. గ్రామ సమీపంలో ఉన్న సిమెంట్ పరిశ్రమ కోరమండల్ నుంచి ఆల్ట్రాటెక్గా మారిన పరిశ్రమల యాజమాన్యం తీరు మాత్రం మారలేదన్నారు. గత 30 సంవత్సరాలుగా ఒకే కుటుంబానికే మొత్తం కాంట్రాక్టుల పనులు చేస్తున్నారు. సిఆర్ ఫండ్స్ ద్వారా కానీ స్థానిక గర్భాభివృద్ధి కానీ విద్యా వైద్యం ఎటువంటి అభివృద్ధికి పరిశ్రమల యాజమాన్యం సహకరించలేదని వాపోయారు. ఉద్యోగుల నియామకం బయట నుంచి నియమించుకోవడం, స్థానిక భూమి పోయిన రైతుల కుటుంబాలకు ఉద్యోగం కానీ సహాయ సహకారాలు కానీ అందించట్లేదన్నారు. ఒంగోలులో టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. టీడీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరిని దుండగులు దారుణంగా హత్య చేశారు. పద్మా టవర్స్లోని తన ఆఫీసులో వీరయ్య చౌదరి ఉన్న సమయంలో ముసుగులు ధరించి వచ్చిన 3 దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో వీరయ్య చౌదరికి తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. వీరయ్య చౌదరి మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన దుండగుల కోసం పోలీసులు చర్యలు చేపట్టారు. హత్యకు రాజకీయ కారణమా, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జాతీయ స్థాయిలో రంగారెడ్డి జిల్లా యాచారం మండలానికి చెందిన మాల్ గ్రామ పంచాయతీ ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైంది. ఆత్మనిర్భర్ గ్రామంలో విభాగంలో ఎంపిక చేసినట్లు యాచారం ఎంపీడీఓ నరేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తమ గ్రామ పంచాయతీగా ప్రకటిస్తూ ₹1 కోటి పారితోషికం ఇవ్వనట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం దేశంలో గ్రామ పంచాయతీలకు పనితీరును బట్టి వివిధ కేటగిరీలో ఎంపిక చేసి ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ప్రకటిస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో యాచారం మండలంలో మాల్ గ్రామ పంచాయతీ ఉత్తమ అవార్డు అందుకోవడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. మండల అధికారులను, పంచాయతీ సెక్రటరీ రాజును, పారిశుద్ధ కార్మికులను ఆయన అభినందించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ముంబై నటికి సంబంధించిన కేసులో ఆయన్ను మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా విజయవాడలోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో అధికారులు ఆయనను లోతుగా ప్రశ్నించారు. సుమారు 7 గంటల పాటు విచారణ కొనసాగినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి పలు కీలక పత్రాలను కూడా సిఐడి అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం కోర్టు ముందు ఆయన్ను హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. పిఎస్ఆర్ ఆంజనేయులపై మరో కేసు కూడా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణను తుపాకీతో బెదిరించారన్న ఆరోపణలపై గుంటూరులోని సిఐడి పోలీస్ స్టేషన్లో కొత్తగా కేసు నమోదైనట్లు సమాచారం. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. గాంధీ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన మహేష్ కుమార్ గౌడ్ గులాబీ పార్టీపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని విమర్శించారు. ఇక ఆ పార్టీ తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇస్తోందని దుయ్యబట్టారు. బీజేపీకి సపోర్ట్ చేస్తూ రాష్ట్రంలో గులాబీ పార్టీ ఆత్మహత్యకు పాల్పడుతోందని పేర్కొన్నారు. ఆ పార్టీ అధినేత ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారని, ఇక ఆ పార్టీ కోలుకోలేదని తెలిసి కేసీఆర్ ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్లిపోయారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నామరూపం లేకుండా పోతుందని మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు. కుంభమేళాను తలపించేలా రజతోత్సవ సభ జరగబోతుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీ, ఉద్యమ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని సభను ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. భారతదేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్కు ప్రత్యేకత ఉందని చెప్పారు. ఒకే సంవత్సర కాలంలో ఇంత వ్యతిరేకత వచ్చిందంటే అది కాంగ్రెస్కే అని తెలియజేశారు. ఏ రైతులైతే మాకు స్థలం ఇచ్చారో ఏమైనా చిన్న చిన్న ఆటంకాలు ఉంటే వారికి సభ తర్వాత పూర్తి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ను ఎవరు ఓడించాల్సిన అవసరం లేదు, వారికి వారే భూస్థాపితం అవుతారని పేర్కొన్నారు. ఈ రోజుల్లో కొందరు విద్యార్థుల పరిస్థితి చూస్తుంటే ఏం చదువులు ఇవి అనే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఉపాధ్యాయులు, లెక్చరర్లు అంటే విద్యార్థులకు అంతో ఇంతో భయం, గౌరవం ఉండేవి. కానీ ఇప్పుడు టీచర్లపై కుళ్ళు జోకులు వేయడం ఓ ఎత్తు అయితే, మా అబ్బాయిని కొడతారా, మా అమ్మాయిని బెదిరిస్తారా అంటూ పేరెంట్స్ రచ్చ మరోవైపు తయారైంది. అయితే ఓ విద్యార్థిని ఏకంగా టీచర్పై చెప్పుతో దాడి చేసిన ఘటన ఏపీలో కలకలం సృష్టిస్తోంది. విజయనగరంలోని రఘు ఇంజనీరింగ్ కళాశాలలో టీచర్, విద్యార్థిని మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీచర్ ఫోన్ తీసుకుందని ఆ ఫోన్ 12,000 అంటూ విద్యార్థిని టీచర్ బూతులు తిడుతూ గొడవకు దిగింది. దేశ సర్వోన్నత న్యాయస్థానంపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు కంటే పార్లమెంటే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు న్యాయస్థానంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగపరమైన అంశాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్ అని పేర్కొన్నారు.
పార్లమెంటు కంటే అత్యుత్తమైంది ఉందని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. పార్లమెంటే అన్నింటికీ సుప్రీం అని తేల్చి చెప్పారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని గుర్తు చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా ప్రభుత్వం ఆయనకు అపూర్వ రీతిలో స్వాగతం పలికింది. ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానం సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించగానే రాయల్ సౌదీ ఎయిర్ఫోర్స్కు చెందిన యుద్ధ విమానాలు దానిని అనుసరిస్తూ ప్రత్యేక గౌరవం అందించాయి. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని సౌదీ అరేబియా చేరుకున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా ఇంధనం, వాణిజ్యం, రక్షణ వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించామన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు దొంగ దెబ్బతీశారు. ప్రముఖ టూరిస్ట్ స్పాట్ పహల్గామ్లో పర్యాటకులను టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 25 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న భారీగా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ ఘటనపై కేంద్రం సీరియస్ అయ్యింది. సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. ఉగ్రదాడిపై ఆరా తీశారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమిత్ షాను పహల్గామ్కు వెళ్లి సహాయ చర్యలు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ ఉగ్రదాడి ఘటనపై హోంశాఖ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఉగ్రవాది హర్ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పాసియాపై అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ FBI డైరెక్టర్ క్యాష్ పటేల్ కీలక ప్రకటన చేశారు. భారత్, అమెరికాలోని పోలీస్ స్టేషన్లపై దాడులకు పాసియా కుట్ర పన్నారని ఆరోపించారు. అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారని, విదేశీ ఉగ్రవాద ముఠాలో భాగమని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. పాసియాకు పాకిస్తాన్కు చెందిన అత్యంత క్రూరమైన గూఢాచారి సంస్థ ISI నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్తో సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. పాసియా USలో అక్రమంగా నివసిస్తున్నారు. ఆయన అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాలో భాగమని, భారత్, అమెరికాలోని పోలీస్ స్టేషన్లపై దాడులకు పాలన చేశారని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. దాడిలో 30 మంది అమాయకులు చనిపోయారన్న విషయం తెలిసి చాలా బాధపడినట్లు ప్రకటించారు. మృతులందరికీ నివాళులు అర్పించారు. ఈ క్లిష్ట సమయంలో భారత్కు మద్దతిస్తామని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి పూర్తి సహకారం అందిస్తామని తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో పర్యాటకుల లక్ష్యంగా మంగళవారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 30 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ కఠినమైన సంధానకర్త అని కొనియాడారు. ఆయన భారత్ కోసం ఎంతో శ్రమిస్తారని, ఎంతో కఠినమైన ఒప్పందాలు చేస్తారని తెలిపారు. భారత్ పరిశ్రమ అభివృద్ధికి మోడీ నిరంతరం ఫైట్ చేస్తున్నారని, తమ దేశ వాణిజ్య ప్రయోజనాల కోసం ఎలా పోరాడుతున్నారో స్వయంగా చూశానని ప్రశంసించారు. మోడీకి ఎంతో ప్రజాదరణ ఉందని, ఆయన రేటింగ్ను చూసి అసహ్యపడుతున్నానని వ్యాఖ్యానించారు. అమెరికాలోనూ మోడీకి అత్యంత గౌరవం లభిస్తుందని నొక్కి చెప్పారు. అమెరికా, భారత్లు రెండూ అభివృద్ధి చెందాలని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. వాణిజ్యం, రక్షణ, ఇంధనం వంటి రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేయడం ద్వారా సానుకూల భాగస్వామ్యం ఏర్పడుతుందన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నోలోని భారత అటల్ బిహారీ వాజ్పేయి ఏఖానా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ బౌలింగ్, బ్యాటింగ్లో సమిష్టిగా రాణించి సునాయాసంగా గెలుపొందింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలోనే 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.